ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ యూత్ లీడర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నిన్న సిద్ధం రాతాడి సభకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన మాటలు ఎలా అనిపిస్తుందండి? మా బాబాయిని చంపాడు, చచ్చిపోయిన బాబాయ్ పైన ఉన్నాడు, సాక్ష్యం చెప్పలేని దేవుడు ఉన్నాడు, వీళ్ళిద్దరే సమాధానం చెప్పాలని మాట్లాడేస్తాయి. ఆ పక్కన అవినాష్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడు. ఏం సార్ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ చెల్లెలు అంది సునీత గారు వచ్చేసి ఇంతవరకు మా బాబాయ్ పేరుని ఎత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాం ఎలక్షన్ స్టంట్ కోసం అని చెప్పేసి వాళ్ళ చెల్లి మాట్లాడతారు. ఈ మళ్ళీ ఎపిసోడ్ చూస్తా అంటే మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది సార్? మళ్ళీ అసలు చూస్తుంటే ఈ పెద్ద కపట నాటకాల్లో రాష్ట్ర ప్రజలందరి ముందు కళ్ళ ముందు క్లారిటీ కనిపిస్తూ ఉంది. భగవంతుడి పైన ఉన్న భగవంతుడు సాక్ష్యం చెప్పడం, చచ్చిపోయిన వాళ్ళ బాబే సాక్ష్యం చెప్పడం, వీడు చెప్పే మాయ మాటలను వింటా రాష్ట్ర ప్రజలందరూ వాడు కోవట్లందరూ వింటూ ఉన్నారు. దీనికి ఎవరు సిద్ధంగా లేరు. అదేవిధంగా వాళ్ళ సొంత చెల్లి చెప్తా ఉంది, ఇన్నాళ్ళు సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం ఇద్దరు చెప్తారు, చచ్చిపోయిన మా బాబాయ్ చెప్తాడు, పైన ఉన్న దేవుడు చెప్తాడు అన్నాడు. అరా బాబు, సొంత చెల్లెలు చెప్తుంది, నీ సొంత చెల్లెలు చెప్తుంది, వాళ్ళ నాన్నని చంపిన సొంత కూతురు చెప్తుంది సాక్ష్యం. నువ్వు ఇంకెవడు కావాలరా బాబు? నాకు అర్థం కావట్లా. చంపినోడు నీ పక్కనే ఉన్నాడు, చంపిన తండ్రిని పోగొట్టుకొని చెల్లె సొంత కూతురు అడుగుతా ఉంది, ఇంకా నీకు సాక్ష్యం ఎవరు కావాలి? ఇక్కడ సమస్య అది కాదు. అసలు జనాలు ఏమనుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి నేనే తెలియగలని జగన్నాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా, లేకపోతే ఏమనుకుంటున్నాడు? ఆ సభలోకి వెళ్ళి నవ్వుతా అది తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇక్కడ వీడు వేసే మాయ మాటలన్నీ వినడానికి రాష్ట్ర ప్రజల్ని ఎర్రోలు చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగానే ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, 44 రోజులు అని చెప్పి రాష్ట్ర ప్రజలను కూడా కౌంట్ డౌన్ లెక్క పెడతా ఉన్నారు. ఈ పైన భగవంతుడు, కింద వాళ్ళ బాబాయ్ ఎవరు సాక్ష్యం చెప్పరు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎర్రోలు కాబట్టి రాష్ట్ర ప్రజల్ని ఎర్రోలు చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చెల్లెలు సునీత ఇంతవరకు నా బాబాయ్ పేరు ఎత్తలేదు, మళ్ళీ ఎలక్షన్కి మొదలు పెట్టావు, ఎలక్షన్స్ అంటే నీ మాయ మాటలు ఎవరు నమ్మారు? అది ఆబ్వియస్లీ వాళ్ళ సొంత తల్లి అయినటువంటి తల్లి కానివ్వండి, వాళ్ళ చెల్లి కానివ్వండి, ఇద్దరు గత 6 నెలలుగా ఏ రకంగా మాట్లాడారని మనం చూసాం. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు వాళ్ళ బాబాయ్ గురించి మాట్లాడింది, ఈరోజు మళ్ళీ ఎలక్షన్ స్టంట్ కోసం ఇంకా 40 రోజుల్లో ఎలక్షన్ రాబోతా ఉంటే ఈరోజు వాళ్ళ బాబాయ్ పేరు వాడుకొని మళ్ళీ వాళ్ళ నాన్నగారి పేరు వాడుకొని రాజకీయాల్లో మళ్ళీ ఎలక్షన్ స్ట్రాటజీ వాడితే ఎలక్షన్లోకి వెళ్ళాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు కూడా నమ్మడానికి కూడా దీన్ని సిద్ధంగా లేరు, వీడు మాయ మాటలు నమ్మటానికి. ఇక్కడ ఒకటే విషయం సార్, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విషయాన్ని జనాలు పట్టించుకునే పరిస్థితి ఉందా? అదొక్కటి చెప్పండి. గతంలో నారాసుర వారి రక్త చరిత్ర అంటే నమ్మారు, అవును బాబాయ్ని గొడ్డల పోటు వేసింది చంద్రబాబు అని. మళ్ళీ ఎలక్షన్ స్టంట్గా ఉపయోగపడుతుందా జగన్మోహన్ రెడ్డికి? వీడు మాయ మాటలు నమ్మడానికి ఎవడో సిద్ధంగా లేరు. వాళ్ళ సొంత చెల్లె చెప్తా ఉంది, ఇది మా నాన్నగారిని నరికింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత భార్య అయినటువంటి భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ పాత్ర ఉంది, వీళ్ళందరూ స్వయంగా నరికారు అని చెప్పి స్పష్టంగా వాళ్ళ కుటుంబస్తులే చెప్తా ఉన్నారు. ఈరోజు దొంగ పత్రికల్లో, సాక్షి పత్రికల్లో ఆ రోజు నారాసుర వారి రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో మెయిన్ ఎడిషన్ చేయించారు. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ నమ్మడానికి సిద్ధంగా లేరు కదా. నువ్వు 2-3 ఏళ్ల క్రితం నుంచి దీన్ని పబ్లిక్లో తీసుకెళ్తే మాయ మాటలు చెప్పి మాయ పత్రికల్లో, మాయ ప్రచారాలు, మాయ మీడియాల్లో వేయించుకొని రాష్ట్ర ప్రజలను మాయపుచ్చుదామంటే రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు వీటిని నమ్మడానికి. కళ్ళ ముందు వాళ్ళ కుటుంబస్తులే చెప్తా ఉన్నారు ఇదంతా వాస్తవం, ఇది ఆ రోజు చెప్పినటువంటి మాటలన్నీ అవాస్తవం అని రాష్ట్ర ప్రజలను నమ్మారు. ఈ మాటలు నమ్మటానికి, ఎర్రి మాటలు నమ్మడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా ఉందనంటే కంటైనర్ వచ్చిందేమో ఆయన ఇంట్లోకి వచ్చింది, మళ్ళీ ఏం చెప్తాడు ఇందులో పురంధరేశ్వరికి బీజేపీకి వస్తుంది అంటే ఎలాగ? నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది, నేను ఏది మాట్లాడినా జనాలు వింటారు అనే ఒక అపోహలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమితో రేపు ఎలక్షన్కి వెళ్ళబోతా ఉంది. కేంద్ర సర్వేలో కూడా 140 నుంచి 160 స్థానాల వరకు కూటమి గెలుచుకోబోతా ఉంది. దీన్ని పక్కదారి పట్టించడం కోసం ఇతను ఏదైతే ఎలక్షన్ స్ట్రాటజీలో ఓటర్కి 10,000 నుంచి 20,000 డబ్బులు ఇవ్వడానికి సిద్ధమయ్యి ఏదైతే ఆ డబ్బు కూర్చుకోవడానికి కోసం వేరే దేశాల నుంచి హెరాయిన్ని, గంజాయిని కంటైనర్లో 25,000 కేజీలని హెరాయిన్ని, గంజాయిని తెప్పించుకున్నాడు. స్పష్టంగా ఒక అనాథరైజ్డ్ పర్సన్స్తో ఒక అడ్రస్తో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి దిగింది. అక్కడ నుంచి నేరుగా అది ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి స్థలం అంటే విజయవాడ సమీపంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి ప్యాలెస్కి వెళ్ళాల్సినటువంటిది. దీంట్లో పాత్ర అయినటువంటి విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. ఆ కంటైనర్ విషయం పక్కన పెడితే స్వయంగా తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి నిన్న అధికారికంగా
ఒక కంటైనర్ని లోపలికి వెళ్ళింది. దాంట్లో ఏముందనేది రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి. ఈ దాంట్లో డబ్బు వెళ్ళినా సరే, హెరాయిన్ వెళ్ళినా సరే, గంజా వెళ్ళినా సరే రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది నీలో. నువ్వు రాష్ట్ర ప్రజలను ఏం ఉద్దేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేస్తూ ఉన్నావు, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళడానికి నువ్వు పనిచేస్తూ ఉన్నావు, దాంట్లో హెరాయిన్ ఉందా, గంజాయి ఉందా అనేది రాష్ట్ర ప్రజలు చెప్పాలి. రాష్ట్ర ప్రజలను ఏ విధంగా నువ్వు ఉద్దేశించి నువ్వు బిహేవ్ చేస్తావు రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఈరోజు నీ తాడేపల్లి ప్యాలెస్లో చీకటి రాజకీయాలు చేస్తూ ఉంటుంటే రాష్ట్ర ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు. రేపొద్దున ఎలక్షన్లో నీకు సరైన బుద్ధి చెప్పడం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పతనం మొదలైందా జగన్మోహన్ రెడ్డిది? 140 నుంచి 160 స్థానాలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అలయన్స్లో రేపు కూటమి గెలవబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా అసెంబ్లీకి రాలేవు, గుర్తుపెట్టుకో. నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు కూడా శాసనసభకి అదేవిధంగా పార్లమెంట్కి వెళ్ళరు, అది గుర్తుపెట్టుకో. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 400+ సీట్లతో కేంద్రం విజయం చేకూర్చబోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 160 సీట్లతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం చేకూర్చబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. యూత్కి కూడా జాబ్ కావాలంటే రాష్ట్రంలో ఒకటే తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్లో 15% మంది కూడా కొత్త ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లందరూ కూడా గ్రహించారు. రేపు తెలుగుదేశం పార్టీకే ఓటు వేయబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. ఏదైతే 5 సంవత్సరాల కాలంలో విద్యార్థి, యువత, నిరుద్యోగులందరి చేతిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అరిచేతిలో వైకుంఠం చూపించారు. రాష్ట్ర ప్రజలందరితో పాటుగా ముఖ్యంగా యువత అందరూ కూడా మేలుకొన్నారు. మాకు రావాల్సిన డిఎస్సి ఎక్కడుంది, మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఎక్కడున్నాయి, మాకు రావాల్సినటువంటి నాణ్యత విద్య ఎక్కడుంది, మాకు రావాల్సినటువంటి విదేశీ విద్యలు ఎక్కడున్నాయి అని విద్యార్థులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మాకు సరైన బంగారు భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే మాకు సాధ్యమవుతుంది. మేము తెలుగుదేశం పార్టీతోనే నడుస్తాం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం పోరాడతాం, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని చెప్పి విద్యార్థి, యువత, నిరుద్యోగులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో మహిళలందరూ కూడా మా మహిళల సాధికారత కోసం మాకు కృషి చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ తెస్తా, మహిళలకు బంగారు చీరలు పెడతా, కేజీ బంగారం ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నాడు. కానీ మాయ మాటలు చెప్తే మేము వినటానికి మా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సిద్ధంగా లేము. మేము తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో మాకు పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని చెప్పి పసుపు కుంకుమ పథకం కింద 10,000 ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నటువంటి మా చంద్రన్న కావాలి. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం తీసుకొచ్చడం కోసం మా భార్య భర్తలు, మా కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తామని చెప్పి మహిళలందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రైతులు పొలానికి సరైన గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఉరేసుకున్నటువంటి పరిస్థితి మనం 5 సంవత్సరాల్లో చూసాం. పురుగుల మందు తాగి సస్తున్నా సరే మనం చూసాం. కానీ రైతులందరూ కూడా మా రైతులకి సరైన కౌలు రైతులకు కానివ్వండి, పొలం రైతులకు కానివ్వండి సరైన గిట్టుబాటు ధర రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పి రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ గెలవబోతా ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం ఉమ్మడి కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు.